రేషియో ఆఫ్ ది ప్రజెంట్ 4 years ఎర్లియర్. ఎర్లియర్ అంటే ముందు, రైట్ రైట్ క్రితము, క్రితము ఉంది, ప్రస్తుతం ఉంది, కాబట్టి పాస్ట్ అండ్ ప్రజెంట్. పాస్ట్ అండ్ ప్రజెంట్ ఏ వ్యక్తులు ఉన్నారు? ఏ ఈజ్ టు బి. ఏ ఈజ్ టు బి. ప్రజెంట్ ఏ రేషియోలో ఉంది? 3:1, రైట్. 4 years ఎర్లియర్ అంటే -4 years. ఏ రేషియోలో కావాలి నాకు? 4:1 రేషియోలో కావాలి. 4:1 రేషియోలో కావాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. ఏమన్నాడు? ప్రజెంట్ ఇది అన్నాడు. ఆన్సర్ దేని మల్టిపుల్ అయి ఉండాలి? 3 మల్టిపుల్ అయి ఉండాలి. 3 మల్టిపుల్. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, రైట్. నవ్వు ఇక్కడ చూడండి, 48. 48 నుంచి 4 సంవత్సరాల ముందట, 48 4 సంవత్సరాల ముందట 44. దాంట్లో 11 అనే ప్రధాన సంఖ్య ఉంది. 11 అనే ప్రధాన సంఖ్య ఉంది. ఇక్కడ 11కు సంబంధించి ఏం లేదు, 4 ఉంది. కాబట్టి ఇది కాదు. 48 years కాదు, రైట్. సో కాబట్టి 36. ఇది 36 పెట్టుకుంటే 36కి 4 సంవత్సరాల ముందట 32, రైట్. నౌ 3 12 36, 1 12s are 12, 12 - 4 8. బికి సంబంధించి వాడు ఏది అడగట్లేదు, కాబట్టి బికి సంబంధించి చేసి మీరు టైం వేస్ట్ చేసుకోకూడదు. వాడు క్వశ్చన్లో పూర్తిగా వాడి ధ్యాస అంతా ఏ మీదనే ఉంది. ఇక్కడ 3కి సంబంధించి 3 ఆన్సర్ 3 మల్టిపుల్ అయి ఉండాలి. 40 పోయింది, 32 పోయింది. 48 36. ఇది 36 అవుతే 4 సంవత్సరాల ముందట, రైట్, 32 అవుతుంది. 3 12 36, 1 12s are 12, 12కి 4 years ముందు అవుతే 8. 32:8. ఆన్సర్ ఎంత? 4:1. ఆన్సర్ ఎంత? 4:1. అన్ని ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా చాలా ఈజీగా మనము చెయ్యొచ్చు. చూద్దాం, ఇంకో క్వశ్చన్ కూడా చూద్దాం సార్. తల్లి కూతురు యొక్క ప్రస్తుత వయస్సు. ప్రస్తుతము అనంటే ప్రజెంట్. ప్రస్తుతము అనంటే ప్రజెంట్. తల్లి కూతురు. సో రేషియో ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మదర్ అండ్ డాటర్. ప్రస్తుతము ఏ నిష్పత్తిలో ఉంది? 7:1 నిష్పత్తిలో ఉంది. 7:1 నిష్పత్తిలో ఉంది. 4 సంవత్సరాల క్రిందట -4 years ఏ నిష్పత్తిలో ఉంది? 19:1 నిష్పత్తిలో ఉంది. ఇది పాస్ట్, ఇది పాస్ట్, రైట్. ఫ్యూచర్లో 4 సంవత్సరాల తరువాత, 4 సంవత్సరాల తరువాత ఏ నిష్పత్తిలో ఉండాలో కనుక్కుంటున్నాను. ఏ నిష్పత్తిలో ఉండాలో కనుక్కుంటున్నాను. వాట్ ఈస్ ద మదర్స్ 4 years ఫ్రమ్ నౌ? మదర్స్ ఏజ్ ఫ్రమ్ నౌ. ఈ డయాగ్రామ్ రాయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ చూడండి సార్, 4 years ఫ్రమ్ నౌ ఈ వాల్యూ కావాలి. ఈ వాల్యూ ఏంటి సార్? ఇదేమో 7 తోటి మల్టిపుల్ అయి ఉండాలి, ప్లస్ 4 యాడ్ చేయాలి. ఆన్సర్ని 7 తోటి బాగా హారిస్తే శేషం ఎంత రావాలి? 4 రావాలి. 7 6ల 42 కానే కాదు. 7 5s are 35 ప్లస్ 3 కానే కాదు. 46 years. 7 6ల 42 ప్లస్ 4. ఎస్, ఇది అవుతుంది. ఫినిష్. ఏది చేయాల్సిన అవసరం లేదు. ఆన్సర్ని 7 తోటి బాగా హరిస్తే శేషం 4 వస్తుంది. సో ఏ ఆప్షన్ 7 తోటి డివైడ్ చేస్తే నాకు శేషం 4 వస్తుంది. 7 6ల 42 శేషం 4. సో ఇది 46 పెట్టుకుందాం. చూద్దాం ఆన్సర్ వస్తుందా లేదా. 46, 4 పెరిగింది అంటే ఇది 42. 7 6ల 42, 42, 42కి 4 తగ్గిస్తే 38. దాంట్లో ప్రధాన కారణాంకం 19 ఉంది. ఫినిష్. కాబట్టి ఆన్సర్ ఎంత? 46 years. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా సార్? క్వశ్చన్ చూస్తూనే ఉంటే మనము టిక్ మార్క్ పెట్టుకుంటూ వెళ్ళొచ్చు సార్. కొంచెము ఒకసారి విని ఒకసారి ప్రాక్టీస్ చేస్తే చాలు సార్, చాలా ఈజీగా మనకు క్వశ్చన్ వస్తుంది. 10 సంవత్సరాల ముందట, 10 సంవత్సరాల తరువాత. కాబట్టి ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఇది ప్రజెంట్, ఇది పాస్ట్, ఇది ఫ్యూచర్. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్.
ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. 10 సంవత్సరాల ముందట -10 ఇయర్స్. -10 ఇయర్స్. అమ్మ అండ్ వాళ్ళ కూతురు ఏజ్ 3:1. అమ్మ అండ్ కూతురు ఏజ్ 3:1. 10 సంవత్సరాల ముందట ఆ ఏజ్ 3:1. 10 సంవత్సరాల తరువాత 10 సంవత్సరాల తరువాత ఏజ్ ఎంత? 13:7. 13:7. ఇది 13:7. కాబట్టి ఈ ఏజ్ ఎంత? ఈ నిష్పత్తి ఎంత? ఈ నిష్పత్తి ఎంత? చూడండి సార్, ఇది ప్లస్ దీన్ని నేను k అనుకుంటే k + 10 = 13k. k = 13k - 10. 13k - 10 అంటే 13k. 10 1s are 10ని 13 తోటి డివైడ్ చేస్తే 13 1 13 -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఆన్సర్ 13 తోటి డివైడ్ చేస్తే నాకు శేషం ఎంత రావాలి? 3 రావాలి. 13 తోటి డివైడ్ చేస్తే నాకు శేషం 3 రావాలి. దీన్ని k అనుకున్నాను సార్. kని 10 తోటి యాడ్ చేస్తే ఇది 13 తోటి భాగాహరింపబడుతుంది. 13ని రైట్ సైడ్ 10ని రైట్ సైడ్ తీసుకొని వెళ్తే -10. 13 1 13 -3 మైనస్ ఇంటూ మైనస్ 3 ఎంత? +3. ఆన్సర్ 13 తోటి డివైడ్ చేస్తే శేషము 3 రావాలి. ఫస్ట్ వాల్యూకి 13 3 39 కాదు, 13 3 39 +10 నాకు +3 రావాలి. 13 6 73 78 -3 నాకు +3 రావాలి. 13 4 72 +3 అంటే దీని ఆన్సర్ ఎంత సార్? ఇది 55 ఆర్ ఇది 25. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇంకో స్మార్ట్గా ఆలోచిస్తే మీరు ఇది 13 యొక్క మల్టిపుల్. 13 ఇది ప్రధాన సంఖ్య. ఆన్సర్కి 13 యాడ్ చేస్తే, ఆన్సర్కి 10 యాడ్ చేస్తే ఇది 13 మల్టిపుల్ రావాలి. 39 + 10 49. 49లో 7 ఉంది, 13 లేదు, కాబట్టి ఇది పోయింది. అందరు ఉన్నారా సార్? 49కి 10 యాడ్ చేస్తే 59. నాకు 13కు సంబంధించింది కావాలి, ఇది కాదు. 75. 75కి 10 యాడ్ చేస్తే 85. దాంట్లో 17 యొక్క ప్రధాన సంఖ్య ఉన్నది, ఇది కాదు. 55కి 10 యాడ్ చేస్తే 65. 65లో 13 అనే నంబర్ ఉన్నది, 13 అనే నంబర్ ఉంది. ఆర్ యూ ఆల్ విత్ మీ? 55 years 25 years